నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారా రివర్స్గా యూస్ చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. సైకాలజీలో ఇది ఇగ్నోరింగ్ మైండ్ ట్రిక్ అంటారు. మొదటిగా, ఇమీడియట్గా రిప్లై ఇవ్వకుండా కొంచెం లేటుగా రిప్లై ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఇన్సిడెంట్గా అవైలబుల్ ఉంటే వాళ్ళకి నీ వాల్యూ తక్కువ అనిపిస్తుంది. కానీ కొంచెం డిలే చేస్తే ఎందుకు లేట్ అని ఆలోచిస్తారు. క్యూరియాసిటీ పెరిగిపోతుంది. దే స్టార్ట్ థింకింగ్ అబౌట్ యూ. రెండవది, లెస్ అవైలబిలిటీ. నువ్వు ఎప్పుడు అవైలబుల్గా ఉంటే ఈజీగా దొరికిన వాడిలా అనిపిస్తావు. కానీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి నీ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. మనకి ఈజీగా దొరికేది వాల్యూ అనిపించదు, కష్టంగా దొరికేది వాల్యూ పెరిగిపోతుంది. దే స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ టైం. అండ్ లాస్ట్ ఫైనల్గా, సైలెంట్ పవర్. మాట్లాడకపోతే వాళ్ళకి క్లారిటీ ఉండదు. క్లారిటీ లేనప్పుడు మైండ్ ఓవర్ థింకింగ్ చేస్తుంది. ఏం ఆలోచిస్తున్నాడు అని వాళ్ళకి టెన్షన్ ప్లస్ క్యూరియాసిటీ రెండూ పెరిగిపోతాయి. కానీ రియల్ ట్రూత్ ఏంటి అంటే, నువ్వు కొంచెం డిస్టెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళకి నీ వాల్యూ అర్థమవుతుంది. కానీ ఓవర్గా చేస్తే రివర్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో స్మార్ట్గా యూస్ చేయి.